సమయంలో ఒక ఆత్మీయమైన పలకరింపు, ఒక వాక్య భాగం ద్వారా దేవుడు ఉన్నాడు, ఆయన ప్రపంచాలను సృష్టించాడు, సమస్త నిర్వాహకుడు ఆయనే. తర్వాత ఆయన సృష్టిని, ప్రపంచంలోని సమస్తమును మాత్రమే కాకుండా మానవ జాతిలో ఉన్న ప్రతి పాపం క్షమించడానికి కూడా ఆయన తన కుమారులు పంపి మనం కుమారులుగా చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి సృష్టిలో మరొక ప్రాముఖ్యమైన ఆధారం అదేంటంటే రోమాపత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదపరచడం. ఆయన అదృశ్య లక్షణములు కంటికి కనపడే కొన్ని మనకేం తెలుసు. ఆయన లక్షణములు కలిగి ఉన్నాడు, అనంతుడు. ఆయన లక్షణములు, ఆయన యొక్క జ్ఞానాన్ని వివరించడానికి నా జ్ఞానం అయితే చాలదండి. ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుతూ ఉంది. ఒక వస్తువు ఉంది అంటే దానికి ఒక నిర్మాణికుడు ఉన్నాడు. ఒక వస్తువు మనం కొన్నాము అంటే దానికి ఒక నిర్మాణికుడు ఉన్నాడు, ఒక శిల్పకారు ఉన్నాడు. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి కూడా సర్వాధికారాలు కలిగిన సృష్టికర్తగా మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఆయన ఉన్నాడు అనడానికి రుజువు. ఆయన అదృశ్య లక్షణాలు ఎన్నో. ఆయన నిత్య శక్తి, ఇది ఆగిపోయేది, కనుమరుగైపోయేది కాదు. ఆయన దేవత్వము జగత్తుత్పత్తి మొదలుకొని ముగింపు వరకు, లోకాంతమ వరకు ఉండేది. ఆయన దేవత్వము మరి ఏ దేవీ దేవతలకు సరిపోదు. ఆయన ఒక్కడే దేవుడు. చిన్న ప్రార్థన. ఉదయకాల సమయంలో మా ప్రియ సహోదరి సహోదరులు ఏ విధానంలో నడిపించబడుతున్నారో మాకైతే తెలియదు, కానీ రూపా నువ్వున్నవాడు, యుగయుగాలుండే దేవుడు, సృష్టి ప్రారంభం నుండి ముగింపు వరకు ఉండే దేవుడు. నీ యొక్క దేవత్వం ఎంతో గొప్పది, నిత్యత్వం ఎంతో గొప్పది, ఈ అదృశ్య లక్షణాలు ఎన్నో గొప్పవి. ప్రభా మమ్మల్ని మీ తట్టుగా ఆకర్షించుకోండి. ఇంకా తేటగా మీ లక్షణాలను నేను గ్రహించే గొప్ప దయచేయండి. ఈ దీవెనలే ఇస్తున్నాము, వేడుకొంచున్నాము తండ్రి. ఆమె మరలా రేపు కలుద్దామండి.